సౌజన్య గారు, ఫంక్షన్కి వెళ్లాల్సిన కృష్ణ తులసిని ట్రైనింగ్ పేరుతో చాలాసేపు ఇక్కడే ఉంచాం. ఈ పాటికి అక్కడ ఫంక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంకా కృష్ణ తులసిని వదిలేద్దామా? ఏంటి సార్ మీరు మనకు అడ్డుపడుతున్న ఆ కృష్ణ తులసి మీద జాలి పడతారేంటి? అంటే జాలిపడ్డం కాదు సౌజన్య గారు, నెక్స్ట్ మనకు ఆరోహి లైవ్ ప్రోగ్రామ్ ఉంది కదా, వాయిస్ రూమ్ కావాలి కదా. ఓకే, అయితే ఈ రోజుకి ట్రైనింగ్ ఆపేస్తానులేండి. ఎంతవరకు వచ్చింది ట్రైనింగ్? నేను చెప్పింది తనకి అర్థమైనట్లే ఉంటుంది మేడం, కానీ ఏమీ అర్థం కావడం లేదు. ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంది మేడం. అసలు తన మనసిక్కడ లేదేమో. హ, ఎక్కడుందో ఏంటో. ఓకే, నో ప్రాబ్లం, మెల్లగా నేర్చుకుంటుందిలే. మేడం, ఫంక్షన్ కి టైం అవుతుంది, నేను ఇంక బయలుదేరొచ్చా మేడం? బయలుదేరొచ్చు. ఫంక్షన్ ఉందిగా, పో. థ్యాంక్ యూ మేడం. ఇదిగో కృష్ణ తులసి, రేపటి నుంచి నీ టైమింగ్స్ మారుతున్నాయి. మార్నింగ్ 8 to 10 నువ్వు ఇక్కడ ఉండాలి. 8 to 10? అవును, చైర్మన్ గారు చెప్పారు 2 hours వర్క్ చేయాలి కదా. అవును మేడం, చెప్పారు. సో మార్నింగ్ 8 o'clock కల్లా వచ్చేసాయి. అలాగే మేడం, వస్తాను. అఖిల్ బాబు ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. అత్తయ్య, శ్యామ ఇప్పట్లో వచ్చేలా లేదు. వర్కర్స్ని ఎక్కువసేపు ఇలా వెయిటింగ్లో పెట్టడం మంచిది కాదు. దానివల్ల మన కంపెనీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరే కామాక్షి దీపం వెలిగించి మీ చేతులతోని వర్కర్స్కి బోనస్లు, బట్టలు ఇచ్చేయండి అత్తయ్య. లేకపోతే బోనస్లు ఇస్తామని పిలిచి ఇంతసేపు వెయిటింగ్లో పెట్టినట్టుగా మన కంపెనీ గురించి అందరూ బ్యాడ్గా చెప్పుకుంటారు. సరే, అలాగే చేద్దాం. మేడం, ఒక్క నిమిషం ఆగండి. మీ చేతుల మీదుగా ప్రతి సంవత్సరం బోనస్లు తీసుకుంటూనే ఉన్నాం. ఈ సంవత్సరం మీ చిన్న కోడలు గారి చేతుల మీదుగా తీసుకుందామని వర్కర్స్ అందరూ ఆశపడుతున్నారు. కొంచెం లేట్ అయినా పర్లేదు మేడం, మీ చిన్న కోడలు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, వాళ్ళు వెయిట్ చేస్తామంటున్నారు కదా వసంత, కాసేపు చూద్దాం, శ్యామ చేతి ఇప్పిద్దాం. శ్యామ ఎప్పుడొస్తుందో, ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలవుతుందో. లక్కీగా ఇక్కడ
అక్కడే కామాక్షి దీపం దొరికింది. ఆటోలో తొందరగా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. సమయానికి ఒక ఆటో కూడా కనిపించడం లేదు. ఫోన్ చేసి చెప్దామంటే సిగ్నల్స్ లేవు. బాధపడకండి అత్తయ్య, బాధపడకండి. ఆఫ్టర్ ఆల్ మన దగ్గర పనిచేసే వర్కర్స్ మీ చేతులతో మీరు బోనస్లు ఇవ్వటానికి సిద్ధపడుతుంటే వద్దు అని అన్నందుకు బాధపడకండి. శ్యామ చేతుల మీదే తీసుకోవాలి అన్నందుకు మీరు బాధపడకండి అత్తయ్య. బాధపడకుండా ఎలా ఉంటుంది ఐశ్వర్య? ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బోనస్లు ఇచ్చేది మా వదినే కదా. ఈ సంవత్సరం శ్యామ చేత ఇప్పిద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. అలాంటప్పుడు వదినిస్తే తప్పే ఉంది. ఆ మేనేజరేమో వద్దు వద్దు అని అందరి ముందు అనేశాడు. అలా అంటే వదిన ఎంత బాధపడుతుంది. ఆ మేనేజర్ చేసింది తప్పే. తప్పు ఆ మేనేజర్ది కాదు, మన శ్యామది. శ్యామ కావాలని ఇదంతా చేసిందత్తయ్య. తన హస్తవాసి మంచిదని అందరూ పొగిడేసరికి ఫ్యాక్టరీ వాళ్ళ దృష్టిలో, ఇంట్లో వాళ్ళ దృష్టిలో తన వాల్యూ ఇంకా పెంచుకోవాలని ఇలా చేసుంటుంది. తన వాల్యూ పెంచుకోవడంతో పాటు అత్తయ్య గారి వాల్యూ తగ్గించడం కోసమే ఇలా చేసుంటుందని నా అనుమానం. అందుకే రోడ్డు చివరికి వెళ్ళి కామాక్షి దీపం తేవడానికి ఇన్ని గంటలైంది, ఇంతమందిని వెయిటింగ్లో పెట్టింది. ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఇంకా రెచ్చిపోతుంది శ్యామ. అత్తయ్య గారిని టోటల్గా తీసేసి పక్కన పెడుతుంది. ఇంట్లో ఫ్యాక్టరీలో అధికారం మొత్తం తనే చెలాయించాలి అనుకుంటుంది. శ్యామా, కాంతం పిన్ని బావున్నావా? బాగున్నాను శ్యామా. అమ్మ నాన్న బావున్నారా పిన్ని? అందరూ బాగున్నారు. నువ్వేంటి పిన్ని హైదరాబాద్ వచ్చావు? మా చుట్టాలింట్లో సీమంతం ఫంక్షన్ ఉంటే వచ్చానమ్మా. నువ్వేంటి నడిచి వెళ్తున్నావు? పక్కనే మా ఫ్యాక్టరీ ఉంది పిన్ని, అక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఈ కామాక్షి దీపం కొనుక్కు వెళ్దామని వచ్చాను. ఓహో, వస్తాను పిన్ని, అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్. అలాగేనమ్మా. ఆటో అన్నా, కొంచెం త్వరగా పోనివన్నా. ఓకే మేడం. వదినా, ఇంకో 5 నిమిషాల్లో దుర్ముహూర్తం వస్తుంది. శుభమా అంటూ బోనస్లు ఇస్తూ అవి దుర్ముహూర్తంలో ఇవ్వడం ఎందుకు వదినా? పర్వాలేదు, దుర్ముహూర్తంలో ఇచ్చినా ఏమీ కాదు అనుకుంటే శ్యామ కోసం వెయిట్ చేద్దాం. లేకపోతే నువ్విస్తేనే మంచిది. బాగా ఆలోచించొదినా. చేసేది మంచి పని అయినా మంచి టైంలో చెయ్యాలి అని మా నాన్నగారు చెప్పేవారు.
మరి మీ అన్నయ్య గారి ఇష్టం. శ్యామ వచ్చే వరకు వెయిట్ చేద్దామంటే చేద్దాం, నన్నివ్వమంటే నేనిస్తాను. అన్నా కొంచెం త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. దుర్ముహూర్తంలో చేయటం నాకు ఇష్టం లేదు వసంత. నీ చేతుల మీదుగా నువ్వే ఇవ్వు. మేనేజర్ గారు, సార్, నెక్స్ట్ ఇయర్ శ్యామ చేత ఇప్పిద్దాం. ఈసారి పెద్ద మేడం గారి చేతుల మీదుగా తీసుకోండి. అలాగే సార్. వసంత, కామాక్షి దీపం వెలిగించి పూజ మొదలుపెట్టు. అలాగేనండి. అదిగో మీ చిన్న కోడలు గారు వచ్చేస్తున్నారు. ఏంటి శ్యామ ఇది? ఏంటి ఇలా చేసావు? ఇక్కడ ఇంతమంది నీ కోసం వెయిట్ చేస్తుంటారని నీకు తెలీదా? ఇప్పటి వరకు వర్కర్స్ అందరినీ వెయిట్ చేయించినందుకు మన ఫ్యామిలీ మొత్తం తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు కామాక్షి దీపం తేవడానికి నీకింతసేపు ఎందుకు పట్టింది? చెప్పు, నిజం చెప్పు. నువ్వు నిజంగా కామాక్షి దీపం తేవడానికి వెళ్ళావా? ఇంకెక్కడికైనా వెళ్ళావా? అసలు నువ్వు... ఐశ్వర్య, ఆగమ్మా. అసలే ఆలస్యం అయింది. ముందు కార్యక్రమం కానివ్వండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. అమ్మ శ్యామ, మొదలు పెట్టమ్మా. అలాగే మామయ్య గారు. తల్లి కామాక్షిదేవి, నేను చేసింది తప్పే, కానీ అలా చేయక తప్పలేదు. నేను ఇలా చేయడం వల్ల అత్తయ్య గారి మనసుకి చాలా బాధ కలిగింది. ఆ బాధ తొందరగా పోయేలా ఆశీర్వదించు తల్లి.
ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు, ఇప్పుడు చెప్పు. కామాక్షి దీపం తేవడానికి ఎందుకంత టైం పట్టిందో చెప్పు. ఫ్యాక్టరీలో అంతమందితో నీకోసం ఎదురు చూస్తూ ఉండాల్సిన కర్మ మాకెందుకు పట్టిందో చెప్పు. అసలు నువ్వు ఇంటి దగ్గరే కామాక్షి దీపాన్ని ఎందుకు మర్చిపోయావో అది చెప్పు. అంటే అత్తయ్య గారు, కామాక్షి దీపాన్ని నేను ఇంటి దగ్గర మర్చిపోలేదు అత్తయ్య గారు. పూజ సామాగ్రితో పాటు కామాక్షి దీపాన్ని కూడా సర్ది పెట్టాను. తీరా ఫ్యాక్టరీకి వెళ్ళాక చూస్తే అది కనబడలేదు. ఇంతలో ఏమైందట? కాకెత్తికెళ్ళిందేమో. వదినా, ఏంటా మాటలు? మమ్మీ మాట్లాడుతుంది కదా, నువ్వు ఆగు. ఎందుకు ఆగాలరా? ఎందుకు ఆగాలి? తనకి మాట్లాడే హక్కు లేదా? తన తోటి కోడలు ఫ్యాక్టరీలో మన అందరినీ అంతసేపు వెయిట్ చేయించి మన ఇంటి పరువు తీసింది అన్న బాధ ఐశ్వర్యకుండదా? ఆహా, అది కాదు మమ్మీ. తప్పు చేసింది నీ పెళ్ళాం. తనని సమాధానం చెప్పనివ్వు. ఇప్పటి వరకు మన ఇంట్లో అయినా మన ఫ్యాక్టరీలో అయినా ఏ పనైనా అనుకున్నది అనుకున్న టైంకి జరిగేది. ఇప్పుడు శ్యామ వల్ల అనుకున్న కార్యక్రమం అనుకున్న టైంకి జరగలేదు. అలా జరగకపోతే చెడేదో జరుగుతుందనే కదా. చేసేది మంచి పని అయినప్పుడు ఒక 10 నిమిషాలు అటు ఇటు అయితే తప్పేంటి వసంత? తప్పేనండి. అది మంచి పనే అయినా అనుకున్న టైంకి జరగకపోవడం తప్పే. ఇద్దరు వ్యక్తులకి పెళ్లి జరగడం అనేది కూడా మంచి పనే కదా. అది మంచి పనే కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లిళ్లు చేసేయరు కదా. జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టించే చేస్తాం కదా. అంటే అది మంచి పనే అయినా అనుకున్న ముహూర్తానికే జరగాలి అనే కదా అర్థం. ఫ్యాక్టరీలో అనుకున్న కార్యక్రమం అనుకున్న టైంకి జరగలేదు. అలా జరగకపోతే నాకు ఎంత గిల్టీగా ఉంటుందో, నేను ఎంత బాధపడతానో మీకు తెలుసుగా. ఆ విషయం శ్యామకు కూడా తెలుసు కదా. తెలిసి కూడా తప్పెలా చేసింది? చెప్పు శ్యామా, అత్తయ్య గారు అడుగుతున్నారు కదా, ఆ తప్పు నువ్వెందుకు చేశావు? కామాక్షి దీపం తేవడానికి వెళ్ళిన నీకు అంత టైం ఎందుకు పట్టింది? కామాక్షి దీపం పని మీద వెళ్ళిందో లేదా ఇంకేదైనా పని మీద వెళ్ళిందో? అంటే ఒకవేళలా వేరే పని మీద ఏమైనా వెళ్తే అదేంటో వదినకి చెప్తే వదినకొచ్చిన కోపం తగ్గుతుంది కదా అని అలా అంటున్నాను శ్యామా. చెప్తాను అత్తయ్య గారు. కామాక్షి దీపం తేవడానికి ఎందుకు ఆలస్యమైందో చెప్తాను. నేను చేసిన తప్పేంటో చెప్తాను అత్తయ్య గారు. ఎటువంటి పరిస్థితుల్లో నేను అటువంటి తప్పు చేయాల్సి వచ్చిందో అందరికీ చెప్తాను.
నేను కామాక్షి దీపం కొనడానికి వెళ్ళినప్పుడు మా ఊరి వాళ్ళు కనిపించారు. చాలా రోజుల తర్వాత వాళ్ళని చూడడం వల్ల మా ఊరి విషయాలు మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు. అందుకే నేను కామాక్షి దీపం తేవడం ఆలస్యమైంది. నేను చేసింది తప్పే. అంతమందిని అంతసేపు నా కోసం ఎదురు చూసేలా చేయడం ఖచ్చితంగా నా తప్పే. క్షమించండి అత్తయ్య. దయచేసి నన్ను క్షమించండి.